అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 1994వ సంవత్సరంలోని చందమామ కథల పుస్తకంలోని సరస్వతి తెలివి అనే కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ రచించింది జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. శ్రీపతి అనే అతనికి తను చాలా తెలివైన వాడినని నమ్మకం. ఒక రోజున వాళ్ళింటికి అతడి మేనమామ వచ్చి, "నువ్వు చాలా తెలివైన వాడివే కదా, గుంటగలగరాకు పసరును నుదుటికి పూసుకొని ఏమాత్రం చదివితే భూమిలోని నిధి నిక్షేపాలు కనబడతాయో చెప్పు" అని అడిగాడు. ఇది విని శ్రీపతి నవ్వు ఆపుకోలేకపోయాడు. తరువాత అతడు, "భలేవాడివి మామయ్య, మంత్రాలను నువ్వు నమ్ముతావా" అని అడిగాడు. మేనమామ దిగులుగా, "నీ తెలివి నా కూతురుకుంటే బాగుండేది. అది ఇలాంటి మాటలన్నీ నమ్మడమే కాక ప్రచారం కూడా చేస్తుంది" అన్నాడు. శ్రీపతి మేనమామ కూతురు పేరు సరస్వతి, చక్కని చుక్క. ఆమెను శ్రీపతికిచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకున్నారు. కానీ సరస్వతి అమాయకురాలని, తను తెలివైన పిల్లనే పెళ్లి చేసుకుంటానని శ్రీపతి పట్టుబట్టాడు. ఏం చేస్తాం, కొందరు తెలివి తక్కువతనంతో పుడతారు అని జాలిపడ్డాడు శ్రీపతి. దానికి మేనమామ తల అడ్డంగా ఊపి, "తెలివి తక్కువదని దాన్నెలాగంటాను? అది నమ్మిన దాన్ని కాదని ఒప్పించడం ఎంత తెలివైన వాళ్ళకి సాధ్యపడదే" అన్నాడు. ఇది శ్రీపతికి సవాలుగా తోచింది. అతడు వెంటనే బయలుదేరి మేనమామ ఊరు వెళ్ళి సరస్వతిని కలుసుకొని, "నువ్వు అడ్డమైనవన్నీ నమ్మకు, అంతా వేలాకోలం చేస్తారు" అని నెమ్మదిగా చెప్పాడు. "నేను తెలివైన దాన్ని, అడ్డమైనవి నమ్మను, నమ్మాల్సినవే నమ్ముతాను" అన్నది సరస్వతి. రామాయణం, మహాభారతం వంటి పురాణ ఇతిహాస గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదవాలన్నాడు శ్రీపతి. అయితే సరస్వతి అప్పటికే అవన్నీ చాలా చదువుకుంది. కొన్ని ప్రశ్నలు వేసి ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు శ్రీపతి. "మరి నేను తెలివైన దాన్నేనా" అని అడిగింది సరస్వతి. "పురాణాలు చదివితే సరిపోదు, లెక్కలు బాగా తెలియాలి. జీవితంలో లెక్కల అవసరం చాలా ఉంటుంది. గణిత శాస్త్రం వల్లనే మెదడు పదునెక్కుతుంది" అన్నాడు శ్రీపతి. సరస్వతికి గణిత శాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమెను పరీక్షించిన శ్రీపతి అమ్మో అనుకున్నాడు. అతడికి అర్థం కాని క్లిష్ట సూత్రాలను కూడా ఆమె అర్థం చేసుకోగలిగింది. "చదువు ఒక్కటి సరిపోదు, లోకజ్ఞానం ఉండాలి. అదుంటే అడ్డమైన వాళ్ళు చెప్పినవి నమ్మవు" అన్నాడు శ్రీపతి. "అలా నేనేం నమ్మాను" అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. శ్రీపతి గుంటగలగరాకు కథ చెప్పాడు. ఆమె నవ్వి, "నీకు తెలియదా, అది నిజంగా నిజం. ఆ విషయం రాధ చెప్పింది. రాధ ఎన్నడూ అబద్ధం చెప్పదు. ఆ రాధ నిన్ను ఆట పట్టించింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు నువ్వు తప్ప ఇంకెవరూ నమ్మరు కదా" అన్నాడు శ్రీపతి. "రాధ నాకు మంచి స్నేహితురాలు. దానికి పెళ్ళయి ఏడాదైంది. 6 నెలల క్రితం భర్త దానికి ఈ విషయం చెప్పాడు." "భర్త భార్యకు అబద్ధం చెబుతాడా?" అన్నది సరస్వతి అమాయకంగా. "ఏమో, నీలాంటి భార్య అయితే ఏ భర్త అయినా అబద్ధం చెబుతాడు. అయినా ఇలాంటి విడ్డూరాలను నమ్మేదెలా" అన్నాడు శ్రీపతి. "అయ్యో, ఇది విడ్డూరం కాదు. ఒక్కసారి రాధ భర్తను కలుసుకో, నీకే తెలుస్తుంది" అన్నది సరస్వతి. శ్రీపతి రాధ భర్తను కలుసుకున్నాడు. అతడు శ్రీపతి చెప్పింది విని, "ఆ గుంటగలగరాకు విషయమై మొత్తం 8 శ్లోకాలున్నాయి. వాటిని ఒక వరుసలో చదివితేనే ఫలితం కనిపిస్తుంది. ఆ పని ఆడవాళ్లే చేయాలి. రాధ ఒక రోజున ఆ పని చేయగలిగింది. ఎలుక కన్నంలో 100 వరహాల మూటను చూసిందామె. పోయిందనుకున్న డబ్బది. రాధకా ప్రభావం గంటసేపు ఉంది. మరొకళ్ళు అయితే ఇంటి పెరడంతా తిరిగి గంటలో చాలా సాధించేవారు. రాధ 100 వరహాలతో సంతృప్తి పడిపోయింది. ఆ ఉత్సాహంలో శ్లోకాలు చదవవలసిన వరుస క్రమం మరిచిపోయింది. మళ్ళీ ఆ వరుస కోసం ప్రయత్నం మొదలు పెడదాం. కానీ అందుకు ఎన్నేళ్ళు పడుతుందో ఏమో" అన్నాడు. "అన్నాళ్ళు ఎందుకు పడుతుంది" అని అడిగాడు శ్రీపతి ఆశ్చర్యంగా. "ముందు మేము అలాగే అనుకున్నాం. నీ మరదలకి లెక్కలు బాగా వచ్చు. 8 శ్లోకాలను ఎన్ని రకాల వరుసలుగా పేర్చవచ్చు అని అడిగాం. 40,320 అని చెప్పింది. ఈ శ్లోకాలను అమావాస్య నాడే చదవాలి. ఏడాదికి 12 అమావాస్యలే కదా. మన అదృష్టం బాగుండక అసలు వరుస చివరిదాకా దొరక్కపోతే 2688 సంవత్సరాల దాకా ఎదురు చూడాలని నీ మరదలు లెక్కగట్టింది. ఇది ఎవరికి వారే సాధించి తెలుసుకోవాలి.
ఆ వరుస ఏమిటో ఇంకొకరికి చెబితే దాని ప్రయోజనం చెప్పిన వారికి లేకుండా పోతుంది అన్నాడు రాధ భర్త. ఆ శ్లోకాల వరుస నేనే కనుక్కుంటాను. నాకా 8 శ్లోకాలు ఏమిటో చెప్పు అన్నాడు శ్రీపతి. రాధ భర్త తాళపత్రాన్ని తెచ్చి శ్రీపతికిచ్చాడు. అది తీసుకొని ఇంటికి వచ్చిన శ్రీపతితో, బావా, ఇది విన్నావా? మంత్రాలతో ఆవు పేడను బంగారంగా మార్చవచ్చట, నా స్నేహితురాలు చెప్పింది అన్నది సరస్వతి. శ్రీపతి వెంటనే, ఆ మంత్రాలేమిటో తెలుసుకున్నావా అన్నాడు. వాటితో నీకు పనేమిటి? ఇలాంటివి నువ్వు నమ్మవు కదా అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుందిగా అన్నాడు శ్రీపతి. నీకు కావాలంటే తెలుసుకొని వస్తానులే అంటూ మధ్యాహ్నానికల్లా కబురు తీసుకువచ్చింది సరస్వతి. ఆ కబురు ప్రకారం బండెడు ఆవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను హోమం చేయగా వచ్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకొని గోదావరిలో స్నానం చేసి రావాలి. తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ ఎంత ఆవు పేడను ముట్టుకుంటే అంత బంగారం తయారవుతుంది. ఇది చెప్పి సరస్వతి, బావా, అసలు ఈ ప్రపంచంలోని బంగారం అంతా అలాగే తయారైందని సీత చెబుతున్నది అన్నది. శ్రీపతి ఉత్సాహంగా సరస్వతి తెచ్చిన తాళపత్రాన్ని తీసుకొని, నేనేమో ఆవు పేడను బంగారం చేస్తాను, నువ్వేమో నిధి నిక్షేపాలుండే శ్లోకాలు వరుసగా తెలుసుకో. ఎవరు తమ పనిలో విజయాన్ని ముందుగా సాధిస్తే వాళ్ళు తెలివైన వాళ్ళని లెక్క అంటూ సరస్వతిని సవాలు చేశాడు. సరస్వతి తల అడ్డంగా ఊపి, ఇలాంటి పనులతో సమయం వృధా చేసుకునేందుకు నేనేమైనా తెలివి తక్కువదాన్నా అన్నది. మరి నువ్వు వీటిని నమ్ముతున్నావు కదా, అలాంటప్పుడు ఆచరించడానికేం అని ప్రశ్నించాడు శ్రీపతి. నమ్మడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి నమ్ముతున్నాను, ఆచరించడం వల్ల నాకు నష్టం ఉంది కాబట్టి ఆచరించను. ఇంతవరకు నాకెందరో ఎన్నో చెప్పారు, నేను నమ్మాను. అన్నీ నమ్ముతానని అందరూ నాకే చెబుతారు, నేను నమ్మి ఊరుకుంటానంతే, దాన్ని గురించి ఎక్కువ ఆలోచించను. అందువల్ల నేను బోలెడు గ్రంథాలు చదవగలిగాను అన్నది సరస్వతి. తన మరదలు తనకంటే చాలా తెలివైనదని అప్పటికి శ్రీపతికి అర్థమైంది. అతడు వెంటనే, నీకంటే తెలివైన వాడిని అనుకున్న నేనే రాధభర్త మాటలు నమ్మి ఆ శ్లోకాల సంగతి ఏమిటో చూద్దామనుకున్నాను. అందువల్ల నాకెంతో సమయం వృధా అయ్యేది కదా. ఎదుటివాళ్ళు అర్థం లేని మాటలు చెబితే విని ఊరుకోవాలి తప్ప వాదించడం, నమ్మి ఆచరించడం తెలివి తక్కువ. నీకులాగా నమ్మి ఊరుకునే మాట అయితే ఈ ప్రపంచంలో ఏదైనా నమ్మవచ్చు. నేను నీకంటే తెలివి తక్కువ వాడినని ఒప్పుకుంటున్నాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడు. ఇందుకు సరస్వతి నమ్మి, నీ మాటలు నమ్ముతున్నాను కాబట్టి నువ్వు తెలివి తక్కువ వాడివేనని నేను అనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి అందుకు ఒప్పుకుంటున్నాను అన్నది. తన కూతురు తెలివిని రుజువు చేయడానికే మేనమామ తనను సవాలు చేశాడని అప్పటికి శ్రీపతి గ్రహించిన అంత తెలివైన భార్య తనకు లభించడం అదృష్టమే అనుకొని సంతోషించాడు. ధన్యవాదాలు.